నమస్తే సార్. నమస్తే సార్, మోకాళ్ళ సమస్య, మోకాళ్ళ నొప్పులు ఈ మధ్య కాలంలో నేనే చూస్తున్నాను. చాలా మంది కూడా కొంచెం ఏజ్ పెరగంగానే కూడా మోకాలు 30 years వీళ్ళలో అసలు మోకాళ్ళ సమస్య నిజంగానా అనే విధంగా అనిపిస్తుంది. దీనికి మంచి మెడిసిన్ అంటే ఆయుర్వేదిక్లో ఉందా, అసలు దేనికి వస్తుంది అంటారు? ఇప్పుడు చూడండి, మోకాళ్ళ నొప్పులని 30 నుంచి 60 మధ్యలో చాలా అందరికి రొటీన్ అయిపోయింది. అవును, షుగర్, బీపీ, థైరాయిడ్ ఎట్లా అయిపోయిందో మోకాళ్ళ నొప్పులు కూడా అట్లా అయిపోయింది. ఇదంతా కూడా పోషకాల లోపం వల్ల వస్తుంది. అంటే డైజెషన్ సరిగా అవ్వకపోవడం వల్ల, మనం తినే ఫుడ్లకి పోషకాలు సరిగా బాడీకి అందకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటాం. కానీ ఇది రూట్ కాస్ అని చెప్పేసి చాలా మందికి తెలియకపోవడం వల్ల, నేను బాగానే తింటున్నాండి, బాగానే జీర్ణం అవుతుంది, ఫ్రీగా మోషన్కి వెళ్తున్నా, బాగానే ఉంది అనండి. మరి ఎందుకు సమస్యలు వచ్చినాయి? మీరు తినే ఫుడ్ లో కరెక్ట్ గా మోకాళ్ళ నొప్పులు డే బై డే 300 గ్రాములు చిక్కుడుగాయ తింటే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. చిక్కుడుగాయ తింటే తగ్గుతుంది. ఎందుకు? చిక్కుడుగాయ అనేది మనకు కిడ్నీని అనేది బాగా స్ట్రెంథన్ చేస్తుంది. హై ప్రోటీన్, అది ఫ్రెష్ ప్రోటీన్, 2 గంటల డైజెషన్ అవుతుంది. అది చిక్కుడుగాయని ఉడకబెట్టుకుని 300 grams ఉడకబెట్టుకుని తినగలిగితే 2 గంటల డైజెషన్ అవుతుంది. ఆ డైజెషన్ అయిన దానికేంటి ప్రోటీన్ అంతా కూడా, దాంట్లో ఉన్న కాల్షియం అంతా కూడా మనకు బాడీకి వస్తుంది ఇన్స్టెంట్ గా. కిడ్నీ యాక్టివేట్ అయినప్పుడు బోన్ డెన్సిటీ పెరుగుతుంది. కిడ్నీ యాక్టివేట్ అయినప్పుడు బ్లడ్ ప్యూరిఫై బాగా అవుతుంది. మోకాళ్ళ నొప్పులకు ఎప్పుడైతే బ్లడ్ ప్యూరిఫై అవుతుందో, రూట్ కాస్ లో ఎప్పుడైతే కిడ్నీ స్ట్రెంత్ అవుతుందో, మన బాడీకి ఎలాంటి అరుగుదల అనేది ఉండదు. ఎగ్జాంపుల్ అంటే టెక్నాలజీ ఇంత పెరిగిందండి, చాలా టెక్నాలజీ పెరిగింది. మోకాళ్ళకు సర్జరీ తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. సర్జరీ దేనికి చేస్తున్నారు? మోకాలు అరిగిపోయింది. ఒక్కటి బాగా లాజిక్ గుర్తు పెట్టుకోండి మీరు, మన బాడీలో ఏ బోన్ అరగట్లేదు. మన బాడీకి విటమిన్ డి ప్రాబ్లం వల్లనో, విటమిన్స్ ప్రాబ్లం వల్లనో, ప్లస్ కాల్షియం తక్కువ ఉండడం వల్లనో మోకాలు అరిగిపోయినాయని చెప్తారు డాక్టర్లు. ఓకే, బాగుంది. మరి ఎందుకు దాన్ని రీజనరేట్ చేయలేకపోతున్నారు? దాన్ని రీప్లేస్మెంట్ చేయాల్సిన అవసరం ఏముంది అక్కడ? అంటే మీ చదువులంతా కూడా నాలెడ్జ్ అనేది మనకు రీజనరేట్ చేసే అవకాశం లేదని అనుకుంటే తప్పండి. ఆయుర్వేదంలో చాలా రూట్ కాస్ నుంచి మోకాళ్ళ నొప్పులు తగ్గించవచ్చు. ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా బోన్ ఇరిగిందండి, ఇక్కడ బోన్ ఇరిగింది అనుకోండి, యాక్సిడెంట్ అయ్యో ఏదో ఇరిగింది. బాగా లాజి గుర్తు పెట్టుకోండి, ఇక్కడ ఇరిగిన బోన్ ని కరెక్ట్ గా స్ట్రేట్ గా పెట్టేసి మంచిగా పాతకాలంలో మంచిగా దెబ్బలు పెట్టేసి బ్యాండేజ్ చేసేది. 4 వారాలు మంచిగా పథ్యం ఉండేసి ఖచ్చితంగా కొన్ని మేకప్ వల్ల మెడిసిన్ తీసుకోవడము, నువ్వుల నూనెలో కొన్ని ఆయుర్వేదం, కొన్ని రూట్ కాస్ నుంచి కొన్ని మెడిసిన్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బోన్ మ్యారో అనేది మళ్ళీ నార్మల్ గా పెరుగుతుంటది. 4 వారాల్లో ఆటోమేటిక్ గా మళ్ళీ బోన్ అనేది అతుక్కుంటుంది. బోన్ యొక్క గుణం ఏంది? ఇరిగిపోయినా అతుక్కునే గుణం ఉంటుంది బోన్ కి. అలాంటప్పుడు అరిగిపోయిన బోన్ రీజనరేట్ చేయలేమా? ఆయుర్వేదంలో ప్రతిదీ సాధ్యమే, గుర్తుపెట్టుకోండి. ఆయుర్వేదంలో దీనికి వైద్యం లేదు అనే మెడికల్ సిస్టమే లేదు. ప్రతి దానికి మెడిసిన్ ఉంది. మనుషులు పుట్టక ముందే మనకు మొక్కలు పుట్టాయి. జస్ట్ అవగాహన కావాలి. మా దగ్గర మేకప్ లో కల్పించే ఒక మెడిసిన్ ఉంటుంది. కరెక్ట్ గా ఒక 2-3 months వాడగలిగితే మొత్తం బాడీలో ఉన్న కాల్షియం ప్రాబ్లమ్స్ అన్ని పోయిందే కాకుండా, బోన్ అరిగిపోయింది ఎట్లయితే అరిగిపోతుంటుందో స్లోగా రీజనరేట్ అవుతుంది. ఆ బోన్ లో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్ గా రీజనరేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఒక్కసారి గుజ్జు అరిగిపోతే మళ్ళీ రాదు అంటారు కదా. ఇరిగిపోయిన బోన్ కి ఎలా అతికి ఎలా వచ్చింది? మీరు ఆపరేషన్ చేస్తే అతుక్కుంటుందా బోను? ఆపరేషన్ చేయకుండా అతుక్కోవట్లేదా బోను? అతుక్కుంటుంది. ఎవరు అతికిచ్చింది అక్కడ లోపల? బోన్ టు బోన్, ఒక బోన్ ఇరిగిందంటే ఆ బోన్ ఎముక మధ్యలో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్, ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఒకదానికి ఒకటి అతుక్కునే దానికి అవకాశాలు ఉన్నాయి కదా. అలా ఉన్నప్పుడు బోన్ అరిగిపోయిన బోన్ కి మళ్ళీ రక్త ప్రసరణ ప్రాపర్ గా జరిగితే అక్కడ బోన్ రీజనరేట్ అవ్వదని ఎవరు చెప్పారు? ఈ లాజిక్ తెలియకుండా అందరు నొప్పికి మాత్రమే సర్జరీ చేయించుకుంటున్నారు. కేవలం నొప్పికి మాత్రమే సర్జరీ. తలనొప్పి వచ్చిందంటే తల తీసుకుంటామా? ఇది కాదు కదా. కొంత భుజాలకు నొప్పి వస్తుంటాయి, భుజాలు మార్పిడి చేసుకుంటామా? కాదు కదా. ఏదైనా మనకు బోన్ రీజనరేట్ అవ్వాలంటే మేకప్ లో ఆయుర్వేదంలో మేము ఇచ్చే మెడిసిన్స్ లో ఒక మేకప్ లో ఒక మెడిసిన్ ఇస్తాం. ఆ మేకప్ మెడిసిన్ వాడితే ఖచ్చితంగా 1-2 months లో మళ్ళీ బోన్స్ అన్ని రీజనరేట్ అవుతాయి. బ్లడ్ మంచిగా ప్యూరిఫై అవుతుంది కాబట్టి కిడ్నీ ఫంక్షన్ కూడా నార్మల్ అవుతుంది. వాళ్ళకు హ్యాపీగా ఉండొచ్చు. ఎలాంటి సర్జరీస్ అవసరం లేదండి. సర్జరీస్ మోకాళ్ళ ఆపరేషన్ 30 ఏళ్ల కింద నుంచి స్టార్ట్ చేశారు. ఈ 30 ఏళ్లలో అంటే 2025లో బతుకుతున్న 30 ఏళ్లలో జరిగింది ఏంది అసలు? ఈ 30 ఏళ్లలో అందరూ బైక్స్, కార్లు, బస్సులు, విమానాలు అన్నీ వచ్చినాయి. అంత ముందు ఏమీ లేదు.
కిలోమీటర్లు నడిచేది, అవును కిలోమీటర్లు సైకిల్ తొక్కేది. అప్పుడు అరగని బొక్కలు ఇప్పుడు ఎలా అరుగుతున్నాయి? ఏం జరుగుతుంది? ఎక్కడ మనం ఏం తింటున్నాం, ఎలా తింటున్నాం, ఏ ఫుడ్ తింటున్నాము, ఏం కావాలి మనకు? అంటే కేవలం ఫుడ్ వల్ల సార్, కేవలం ఫుడ్ వల్ల, డైజెషన్ వల్ల. మంచి హెల్తీ ఫుడ్ తింటున్నామంటే ఆ దాంట్లో ఉన్న పోషకాలన్నీ మన బాడీకి ఎప్పుడు అందుతాయో బోన్ అరగదండి మనకు, ఎలాంటి డిసీజెస్ కూడా రావు. ప్రతిదీ జంక్ ఫుడ్ తింటున్నాము, ప్రతిదీ పాయిజన్. ఒంటామ్దం వాడితే మోకాలు తగ్గుతాయి, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఒంటామ్దం వాడితే, ఆముదం కాదండి, మళ్ళీ ఆముదం వేరు, ఒంటామ్దం వేరు. కాబట్టి ఒంటామ్దం వాడకం అసలు ఒంటామ్దం అనే పదం కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజు. ఒంటామ్దం డైలీ నైట్ ఒక 2 స్పూన్లు వాడగలిగితే చాలు, బోన్ రీజనరేట్ అవుతుంది. అంటే ఎలా తీసుకోవాలి సార్ దాన్ని? జస్ట్ 1 స్పూన్ 2 స్పూన్లు వాళ్ళ బాడీకి తగినట్టుగా, వాళ్ళ సిమ్టమ్ తగినట్టుగా కొన్ని మెడిసిన్స్ వాడుకుంటూ ఖచ్చితంగా డైలీ 1 స్పూన్ ఒంటామ్దం వాడితే కూడా మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. డైరెక్ట్ గా తీసేసుకోవాలంటారా? ఒంటామ్దం డైరెక్ట్ వామ్ వాటర్ లో కలిపి తీసుకోవచ్చు, అలాంటి వాడితే కూడా తగ్గిపోతాయి. ఓకే. కాబట్టి రూట్ కాస్ లో మనం ఎప్పుడైతే కిడ్నీని స్ట్రెంథన్ చేస్తామో, లివర్ అనేది అంటే మోకాల దగ్గర మనకు మజిల్స్, నర్వస్ సిస్టమ్ అనేది కూడా వీక్ అవుతుంటాయి. ఆ వాటిని కూడా స్ట్రెంథన్ చేయడం వల్ల ఖచ్చితంగా రూట్ కాస్ నుంచి మోకాల నొప్పులకు పర్మనెంట్ సొల్యూషన్ మనకు ఆయుర్వేదంలో ఎప్పటి నుంచో ఉంది. కాబట్టి మనమంటే మనుషులం కాబట్టి ఆపరేషన్ చేయించుకుంటాం. జంతువులకు అవి తిరిగి ఆవులు ఎన్ని గోశాలలు ఎంత వెయిట్ వేసి కూడా ఆవులను ఇట్లా లాగుతుంటాయండి. వాటికి రాని నొప్పులు మీకెందుకు? వాటికి అరగని బోన్స్ మీకెందుకు? వాటికి బోన్స్ లేవా జంతువులకు? అవి ఏం తింటున్నాయి, ఎలా తింటున్నాయి? ఒక కుక్కకు బోన్ అరగట్లేదు, అది ఎంత బాగా పరిగెడుతుంది, ఎంత ఊరుకు ఎంతనే తిరుగుతుంది. అది ఆవులు ఎన్నైనా తిరుగుతున్నాయి, ఎవరు కూడా వాటికి చెప్పట్లేదు. మరి వాటికి ఏం బోన్ ప్రాబ్లమ్స్ ఉందని, కాల్షియం ప్రాబ్లం తగ్గిందని చెప్పేసి ఏం తింటుంది అది ఒకసారి చూడండి మీరు. మనమంటే ఇంకా అవేర్నెస్ ఉంది మనకు, పోషకాలు అన్ని కూడా మనం బాగా గుర్తు పెట్టుకోండి. అన్ని రకాల పోషకాలు తింటున్నామన్న ఫీలింగ్ నుంచి కూడా బయటికి రండి మీరు. తినడం గొప్ప కాదు, దాన్ని అరిగించుకోవడం గొప్ప. ఈ రోజు ఆ డైజెషన్ వల్లనే ఈ రోజు ఇన్ని ప్రాబ్లమ్స్ మొదలైనవి. కాబట్టి రూట్ కాస్ లో డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ చేసుకోండి. ఆయుర్వేదం ఏం చెప్తుంది, ఎలాంటి ఫుడ్ తినమని చెప్తుంది, ఎలాంటి పథ్యం ఏం చెప్తుంది. కొంచెం మోకాల నొప్పులు కొంచెం చింతపండు వేసుకొని తినండి, ఒక డాక్టర్ చెప్పాడండి. చింతపండు తింటే మోకాల నొప్పులు తగ్గుతాయని చెప్పేసి ఒక పెద్ద డాక్టర్ చెప్పారు. నాకు విచిత్రం అంటే ఇంతకన్నా విచిత్రం ఇంకోటి లేదు. ఎప్పుడైనా ఇండైజెషన్ ఫుడ్ అంటే మనకు జీర్ణశక్తి మందగించింది అంటే, జీర్ణశక్తి సరిగ్గా బాగాలేదంటే పులుపు మానేయాలి ఫస్ట్. ఎందుకంటే దానివల్ల యాసిడిటీ ఇంకా ఎక్కువైపోయి రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. కాబట్టి లాంగ్ టర్మ్ లో ఖచ్చితంగా చింతపండు వాడడం వల్ల కూడా మోకాల నొప్పులు పెరిగిపోతాయి. మోకాల నొప్పులు తగ్గాలంటే ఫస్ట్ చింతపండు మానేసి చూడండి, పులుపు మానేసి చూడండి. చింతపండు కూడా పులుపు కూడా మానేసి చూడండి, టైంకి తిని చూడండి, ఈజీగా తగ్గుతాయి. కానీ చింతపండు తింటే మోకాలు తగ్గుతాయి, మోకాలు తిని చూడండి, తెలుస్తుంది. తెలుస్తుంది. తిని తగ్గించుకునే వాళ్ళు ఒక్కరు లేరు. మరి తిని అంటే కార్పొరేట్ డాక్టర్స్ చెప్తున్నారండి చింతపండు తింటే తగ్గుతారంటే, మరి చింతపండు తినమని చెప్పండి డైరెక్ట్ గా. ఒకప్పుడు చింతపండు లాలీపాపులు వచ్చేవి, చిన్నపిల్లలు ఆడుకుంటూ స్కూల్కి వెళ్ళుకుంటా లాలీపాపులు తినుకుంటా పోయేది. అలాంటి తినమని చెప్పండి. మరి మెడిసిన్స్ ఎందుకు? తెలుస్తుందండి. అసలు వాళ్ళ డైజెషన్ సిస్టమ్ మీద ఫోకస్ కాకుండా కాల్షియం టాబ్లెట్ వేసుకోండి, విటమిన్స్ టాబ్లెట్స్ వేసుకోండి, లేదంటే ఆపరేషన్ చేసుకోండి. మోకాలకు పట్టీలు వేస్తారు కొంతమంది. అక్కడ ఉన్న మజిల్, నర్వస్ సిస్టమ్, బ్లడ్ సర్క్యులేషన్ కాకుండా దానికి ఊపిరి పట్టినట్టు పడితే, ఇక్కడ నొప్పి ఉంది కాబట్టి ఇక్కడ వేసారు, గొంతును కూడా నొప్పి ఉందంటే గొంతు గట్టికి పట్టేస్తే ఊపిరాడు. దాన్ని కూడా అక్కడ ఊపిరాడు. అక్కడ ఉన్న మజిల్స్ కి, నర్వస్ సిస్టమ్ కి ఈ పట్టీలు వేయడం వల్ల కూడా ఏమవుతుందంటే సాక్స్లు వేస్తారు, మీ సాక్సెస్ వేస్తారు. అది వేసుకోవడం వల్ల అక్కడ ఉన్న మజిల్స్ అంతా ఇంకా బ్లాక్ అయిపోయి లాంగ్ టర్మ్ లో ఆ టైం కి మీకు బాగుండొచ్చు. అది తీసిన తర్వాత మీకు నొప్పి ఇంక్రీజ్ అవుతుంది. అక్కడ ఉన్న నర్వస్ సిస్టమ్ అంతా బ్లాక్ అయిపోతుంది. దానివల్ల ఇంకా ప్రాబ్లమ్స్. మీరు ఆపరేషన్ కి రెడీ అయినట్టు గుర్తుపెట్టుకోండి. మీరు నీ సాక్స్లు వేసుకుంటే మీరు ఆపరేషన్ కి రెడీ అయినట్టే. మీరు ఆయుర్వేద గొప్పతనం కావాలి, తెలవాలి అంటే ఆయుర్వేద వైద్యంలో ఇప్పటికీ పల్లెటూర్లలో చాలా మంది ఈ బోన్ ఇరిగిపోతే కొంతమంది కట్లు కట్టి కొన్ని మెడిసిన్స్ ఇస్తుంటారు. ఏం జరుగుతుంది? వాళ్ళు ఏమి ఇస్తున్నారు చూడండి. నువ్వుల నూనె. నువ్వులు ఎందుకు? మంచి కాల్షియం ఉంటాయి కదా, ఆ నువ్వుల నూనె తాగి కూడా మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవచ్చు. మేకపాల్లోకి ఒక మెడిసిన్ ఇస్తాం, ఆ మెడిసిన్స్ వేసుకుంటే మొత్తం బోన్ ఎక్కడ ఇరిగిపోయినా సరే తగ్గిపోతుంది. ఇలాంటి రూట్ కాస్ అవగాహన లేకపోవడం వల్ల ఈ రోజు ప్రతిదానికి ఆపరేషన్. ఒక్క ఛాలెంజ్ చేస్తున్నా గుర్తుపెట్టుకోండి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు లాస్ట్ మాట, ఒకటే మాట, మోకాళ్ళ నొప్పులు సర్జరీ చేయించుకోండి. ఒక కండిషన్ మీద చేయించుకోండి. ఆపరేషన్ మీకు నొప్పికే కదా ఆపరేషన్ చేయించేది. ఈ నొప్పికి ఆపరేషన్ చేయించుకుంటున్నప్పుడు ఒకటే ఒక కండిషన్ కాదు, నొప్పి తగ్గుతుంది కదా ఆపరేషన్ చేస్తే ఇండియన్ టాయిలెట్కి వెళ్ళాలి నెక్స్ట్ డే. మీ డాక్టర్ని అడగండి.
ఛాన్స్ నేను నెక్స్ట్ డే నుంచి ఆపరేషన్ 10 లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించుకుంటా సార్, నేను నా ప్రాబ్లం డబ్బులది కాదు, నాకు నొప్పి తగ్గాలి ప్లస్ ఇండియన్ టాయిలెట్కి వెళ్ళాలి డైలీ నేను ఆపరేషన్ తర్వాత అని చెప్పేసి ఛాలెంజ్ చేసి అడగండి మోకాళ్ళ సర్జరీ చేసే వాళ్ళు డాక్టర్లు. ఒకటే కండిషన్, ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఇండియన్ టాయిలెట్కి వెళ్ళాలి, ఒక కండిషన్ పెట్టి ఆపరేషన్ చేయించుకోండి. మెట్లు ఎక్కకూడదు, ఇండియన్ టాయిలెట్స్ వెళ్ళకూడదు, వాకింగ్ ఎక్కువ చేయకూడదు. మేము అక్యుపెంచర్లో కొన్ని కీ పాయింట్స్ చెప్తామండి మేము, ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరు అంతే చాలా సిల్లీగా తీసుకుంటారు, కానీ అక్యుపెంచర్ కూడా చాలా గొప్పతనం ఉందండి. అది నిన్నమోన కొత్తగా పుట్టిన సైన్స్ కాదు, అది సైన్స్ పుట్టక ముందు ఉన్న టెక్నాలజీ, అది నేచర్ లో ఉన్న గొప్పతనం అక్యుపెంచర్ అంటే. దాని ద్వారా కూడా మనం మోకాళ్ళ నొప్పి తగ్గించుకోవచ్చు. ఇవి 2 చేతులు అండి, ఇవి 2 కాళ్ళు, ఇది తల, బాడీ ముందు సైడ్ భాగం, బాడీ వెనక సైడ్ భాగం. శరీరం అనేది ఒక అరచేతిలో ఉందని చెప్పేసి అక్యుపెంచర్ వైద్య విధానం చెప్తుంది. కాబట్టి లాజిక్ కూడా మీ సైన్స్ కూడా అర్థం కావాలని చెప్తున్న కొన్ని విషయాలు. ఎందుకు ఈ 2 లైనింగ్స్ ఉన్నాయండి, ఈ 2 లైనింగ్స్ ఉన్నాయి కదా, ఇవి 2 కాళ్ళు అనుకున్నాం, ఈ 2 చేతులు అనుకుంటున్నాం. ఈ 2 లైనింగ్స్ యాంకిల్ జాయింట్, యాంకిల్ జాయింట్ ఇది. ఈ మధ్యలో ఉన్నవి నీ జాయింట్. మోకాళ్ళ నొప్పులు ఉండే వాళ్ళకు ఇక్కడ ఒక ప్రెషర్ ఇస్తే గట్టిగా ఇలా పట్టుకొని ఇలా అంటుంటే పెయిన్ ఉంటది, బాగా గుర్తుపెట్టుకోండి. చేసి చూడండి, మీకు ఇన్స్టెంట్ గా తగ్గుతుంటది, గుర్తుపెట్టుకోండి. మీకు మోకాళ్ళ నొప్పి తగ్గించడం పెద్ద విషయం కాదండి, అక్కడ బోని రీజనరేట్ చేయడం గొప్ప విషయం. కాబట్టి నొప్పి తగ్గాలనుకుంటే మాత్రం ఈ టెక్నిక్ పాటించి చూడండి మీరు. దాని తర్వాత కామెంట్ కూడా పెట్టండి మీరు. కరెక్ట్ గా ఈ 2 మధ్యల వేళ్ళని, ఈ 2 మధ్యల భాగాల్ని ఇలా పెట్టి గట్టిగా పట్టుకొని ఇలా ఒక 60 టైమ్స్, ఒక 1 or 2 minutes ఇలా గట్టిగా నొక్కి చూడండి. తర్వాత మీ మోకాళ్ళ నొప్పులు మెట్లెక్కి దిగి చూడండి. మీరు నొప్పి ఉంటే అడగండి. మా దగ్గర కోసం మేము అవే ప్రెషర్ పాయింట్స్ చెప్తాం. మేము కొన్ని ప్రెషర్ పాయింట్స్ చెప్తాము, దానికి తగినట్టు రూట్ కాస్ట్ లో కొన్ని మేకప్ వల్ల మెడిసిన్స్ ఇస్తాం. న్యాచురల్ గా తగ్గించుకున్న పేషెంట్స్ వేల మంది ఉన్నారు మాకు. ఇవన్నీ అవగాహన లోపం వల్ల ఈ రోజు ప్రతిదానికి ఆపరేషన్ చేయించుకోండి, ఇండియన్ టాయిలెట్కి వెళ్ళండి, నేను చెప్పే సలహా. కాబట్టి ఆయుర్వేద వైద్యం యొక్క గొప్పతనం చెప్పాలంటే మనకు టైం సరిపోదు. కాబట్టి అంటే ఈ రోజు నేను చూశానండి, తిన్నానండి, చాలా మంది ఏం చేస్తారంటే నేను ఆయుర్వేదం కూడా వాడానండి తగ్గలేదు నాకు అని అంటారు. పథ్యం కూడా చేయండి దయచేసి. పథ్యం చేయకుండా తగ్గాలనుకుంటే కాదు, అన్ని తిని తగ్గాలనుకుంటే మీరు హాస్పిటల్కి వెళ్ళడమే కరెక్ట్, మీరు ఆపరేషన్ చేసుకోవడమే కరెక్ట్. మోకాల ఆపరేషన్ చేసుకున్న తర్వాత కూడా నొప్పులు వచ్చిన వాళ్ళ దగ్గర మా దగ్గరికి వచ్చారు. ఆపరేషన్ చేయించుకొని నొప్పి వచ్చిన వాళ్ళు కూడా మా దగ్గరికి వస్తారు. ఆప్షన్ లేకుంటుంది వాళ్ళకి. కానీ అలాంటి వాళ్ళకి కూడా రూట్ కాస్ నుంచి మెడిసిన్స్ ఇస్తే ఖచ్చితంగా తగ్గుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.